ఆన్ పాసివ్ మీ గురించి ఏమిటి? హలో ఫ్రెండ్స్, మీరు ఎంత ఎక్కువ చేస్తే మీరు అంత ఎక్కువ చేయగలరని మీరు గ్రహిస్తారు. చాలా లోతైన ప్రకటన, మరియు ఇది నిజం. శిశువుల గురించి ఆలోచించండి. వారు ఆ మొదటి అడుగు వేసినప్పుడు వారు విఫలమవుతారు. కాని కొన్ని విఫలమైన దశల తర్వాత వారు మరింత తెలుసుకుంటారు. వారు చేయగలరు. వారు మరిన్ని చర్యలు తీసుకోవడం మరియు గ్రహించడం ప్రారంభిస్తారు. వారు నడవగలరు. మరియు మీకు తెలిసిన తదుపరి విషయం వారు గ్రహించగలరు. వారు ఇంకా ఎక్కువ చేయగలరు, కాబట్టి వారు పరిగెత్తడం ప్రారంభిస్తారు. మీరు సైకిల్ తొక్కడం ఎప్పుడు నేర్చుకున్నారో ఆలోచించండి. మీరు మొదట విజయం సాధించారా? మీరు కొన్నిసార్లు విఫలమయ్యారు. బహుశా కొన్ని గడ్డలు మరియు గాయాలు కూడా వచ్చాయి. ముందు మీరు మరింత చేయగలరని మీరు గ్రహించారు. త్వరలో మీరు ప్రారంభించండి. అన్ని చోట్ల రేసింగ్. ఇది జీవితంలో పదే పదే జరుగుతుంది. ఇప్పుడు ఆ పిల్లాడి గురించి ఆలోచించండి. నేను చేయలేను. నేను ఆ సైకిల్ తొక్కలేను. అది చాలా కష్టం. ఒకవేళ వారు వదులుకో, వారు ఎప్పటికీ గెలవరు. నేర్చుకోరు సైకిల్ తొక్కడానికి. కానీ వారు దానిని ఉంచినంతకాలం వారు చివరికి గెలుస్తారు. వారు విజయం సాధించారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత వారికి గుర్తులేదు. గాయాలు, విఫల ప్రయత్నాలను గుర్తుకు తెచ్చుకోరు. వాళ్ళు సైకిల్ ఎక్కి ఊరికే తిరుగుతారు. ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆ మొదటి విక్రయాన్ని చేస్తాడు. వారు మరింత చేయగలరని వారు గ్రహించారు. ఆ ఎఫెక్స్ వ్యాపారి మొదటి విజేత వ్యాపారాన్ని చేస్తాడు. వారు మరింత చేయగలరని వారు గ్రహించారు. మీ సంగతి ఏంటి? మీరు ఆ మొదటి యూట్యూబ్ వీడియోని పూర్తి చేసిన తర్వాత మీరు మరింత చేయగలరని మీరు గ్రహించారు. ఒకసారి మీరు ఆ మొదటి వెబ్నాన్ని చేస్తే మీకు తెలుస్తుంది. మీరు ఇంకా ఎక్కువ చేయగలరని. ఆ మొదటి ఫేస్బుక్ పోస్ట్ మీకు ఆలోచన వచ్చిందా? ఒకసారి మీరు మొదటి పౌండ్ని కోల్పోతారు. మీరు మరింత కోల్పోతారని మీరు గ్రహించారు. సంతోషంగా ఉన్న స్మైలీ. వ్యాపారంలో కూడా అంతే. మీరు ఆ మొదటి ఉత్పత్తిని సృష్టించిన తర్వాత మీరు మరింత చేయగలరని గ్రహించారు. ఒకసారి మీరు మొదటి భాగస్వామ్యాన్ని కలిగి ఉంటారు. మీరు మరిన్ని చేయగలరని మీరు గ్రహించారు. మీరు ఆ మొదటి కస్టమర్ని కలిగి ఉంటే మీరు మరింత చేయగలరని గ్రహించారు. ఒకసారి మీరు మొదటి డాలర్ని సంపాదించండి. మీరు మరింత చేయగలరని మీరు గ్రహించారు. ఇది మరిన్ని చేయగలదనికి తెలుసు. ఇది మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో మీకు మరింత సహాయపడగలదు. ఇది మరింత విలువైన ఉత్పత్తులను రూపొందించడంలో సహాయపడటానికి మరింత చేయగలదు. ఇది సామాజిక కారణాలకు మరింత సహాయం చేయగలదు. ఇది ఆర్థిక వ్యవస్థను, మీ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు మరింత చేయగలదు. ఇది మరింత చేయగలదు. జీవితంలో మీరు నిజంగా కోరుకున్నది పొందడంలో మీకు సహాయపడటానికి. మీ హృదయంలోని మంచి కోరికలు. ఇది మీకు ఉత్తమ సంస్కరణగా మారడంలో సహాయపడటానికి మరిన్ని చేయగలదు. మీ గురించి ఆలోచన వచ్చిందా? ధైర్యంగా ఉండండి. ఆన్ పాసివ్ సిద్ధమవుతోంది. మీకు సహాయం చేయడానికి మరియు ఇతరులకు సహాయం చేయడానికి. ఆన్ పాసివ్ మీకు గెలుపొందడంలో సహాయపడటానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ ఆన్ పాసివ్ చేస్తుంది, అంత ఎక్కువ. ఆన్ పాసివ్ వారు మరిన్ని చేయగలరని గ్రహించారు. వారు మరింత చేస్తారు. వారు మరింత చేశారు. నిజం చెప్పాలంటే రేసు స్విఫ్ట్ కోసం కాదు, కానీ ఖచ్చితంగా చివరి వరకు సహించేవారికి. నేను ముగింపును చూడగలను, మరియు అది విజేతలతో నిండి ఉంది. మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువగా మీరు గ్రహిస్తారు. మీరు ఎంత ఎక్కువ చేయగలరు. ఆన్ పాసివ్ ఎంత ఎక్కువ చేస్తుందో అంత ఎక్కువ మీరు గెలుస్తారు. శుభాకాంక్షలు, మైఖేల్ విలియమ్స్. టిఎస్ మీరు ఎంత ఎక్కువ ఫిర్యాదు చేస్తే మీరు మరింత ఫిర్యాదు చేయవచ్చు.
ఇది హాస్యాస్పదంగా ఉండవచ్చు లేదా అర్థం కావచ్చు. కానీ ఇది నిజం. కలిసి గెలుద్దాం చివరికి. Wait,